ఈ విశ్వంలో మన స్థానమేంటి? అసలు మనం ఉంటున్న ఈ భూమి ఎలా పనిచేస్తుంది? మనం రోజూ చూసే పగలు, రాత్రి, మారుతున్న సీజన్స్, సముద్రంలో పైకి కిందకి లేచే అలలు, వీటన్నింటి వెనక అద్భుతమైన సైన్స్ ఉంది. సరే, మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? ఈరోజు మనం ముందుగా మన భూమి అసలు షేప్ ఏంటి, దానిమీద లొకేషన్స్ ఎలా గుర్తిస్తారో చూద్దాం. ఆ తర్వాత రోజువారీ కదలికలు మన టైంని ఎలా డిసైడ్ చేస్తాయో తెలుసుకుందాం. ఇక అక్కడ్నుంచి ఏడాది పొడవునా జరిగే ప్రయాణం, దానివల్ల వచ్చే సీజన్స్, చంద్రుడి వల్ల కలిగే టైడ్స్, ఫైనల్గా ఇవన్నీ కలిసి మన ప్లానెట్ని ఎలా నివాసయోగ్యంగా మార్చాయో చూసేద్దాం. రైట్. మొదటగా మనం ఉంటున్న ఈ గ్రహం యొక్క బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మన భూమి నిజంగా ఎలా ఉంటుంది? దానిమీద ఏదైనా ఒక ప్లేస్ని ఖచ్చితంగా ఎలా గుర్తిస్తారు? సరే, ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఊహించుకోండి, నడి సంద్రంలో ఒక పడవ ఉంది. ఇప్పుడు దానికి అడ్రస్ చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇక్కడే కదా మనకొక గ్లోబల్ సిస్టమ్ అవసరం పడేది. మనమందరం స్కూల్లో భూమి గుండ్రంగా ఉంటుందని చదువుకున్నాం. కానీ అసలు విషయమేంటంటే అదొక పర్ఫెక్ట్ బాల్లాగా ఉండదు. దాని అసలు ఆకారాన్ని జియాయిడ్ అంటారు. అంటే పోల్స్ దగ్గర కొంచెం ఫ్లాట్గా, భూమధ్యరేఖ దగ్గర కొంచెం ఉబ్బెనట్టు, అచ్చం ఒక కమలాపండులా ఉంటుందన్నమాట. దీన్నే టెక్నికల్గా ఒబ్లేట్ స్పీరాయిడ్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజు చాలా ఇంట్రెస్టింగ్. ఇదే జియాయిడ్ మోడల్. చూడ్డానికి కొండలు, లోయల్లా ఉన్నా ఈ రంగులు వాటిని సూచించట్లేదు. ఇవి గ్రావిటీలోని తేడాలను చూపిస్తున్నాయి. రెడ్ కలర్ ఉన్న చోట గ్రావిటీ స్ట్రాంగ్గా, బ్లూ కలర్ ఉన్న చోట వీక్గా ఉంటుందన్నమాట. దీన్ని బట్టే మనకు భూమి షేపు ఎంత ఇర్రెగ్యులర్గా ఉంటుందో అర్థమవుతుంది. మరి ఈ భూమధ్యరేఖ దగ్గర ఈ ఉబ్బు ఎందుకొచ్చింది? సింపుల్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మనం జాయింట్ వీల్ లాంటివి ఎక్కినప్పుడు అది వేగంగా తిరుగుతుంటే బయటికి తోసేస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. సేమ్, భూమి కూడా చాలా స్పీడ్గా తిరగడం వల్ల దాని మధ్యభాగం అలా బయటకు ఉబ్బిందనమాట. ఈ నంబర్స్ చూస్తే ఆ డిఫరెన్స్ మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, భూమధ్యరేఖ దగ్గర రేడియస్ ఒకలా ఉంటే పోల్స్ దగ్గర ఇంకోలా ఉంది. దాదాపు 21 కిలోమీటర్ల తేడా. అలాగే చుట్టుకొలతలో అయితే ఏకంగా 68 కిలోమీటర్ల తేడా ఉంది. ఈ తేడా చిన్నదే అనిపించినా దీనివల్లే గ్రావిటీలో, నావిగేషన్ సిస్టమ్స్లో కూడా మార్పులొస్తాయి. ఉదాహరణకి పోల్స్ దగ్గర మనం ఎర్త్ సెంటర్కి కొంచెం దగ్గరగా ఉంటాం కాబట్టి అక్కడ గ్రావిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సరే, మళ్ళీ ఆ నడిసంద్రంలో ఉన్న పడవ దగ్గరికి వద్దాం. దాని లొకేషన్ చెప్పడానికి మనం వాడే సిస్టమే ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే భూమికి అడ్డంగా ఉండే లైన్స్. ఇవి ప్యారలల్గా ఉంటాయి, ఎప్పుడూ కలవు. ఇక లాంగిట్యూడ్స్ అంటే నిలువుగా ఉండే లైన్స్. ఇవి పోల్స్ దగ్గర కలుస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకటి మనం నార్త్లో ఉన్నామా, సౌత్లో ఉన్నామా అని చెప్తే, ఇంకోటి ఈస్ట్లో ఉన్నామా, వెస్ట్లో ఉన్నామా అని చెప్తుంది. ఈ రెండూ కలిస్తేనే జీపీఎస్కి మనకు కరెక్ట్ అడ్రస్ దొరుకుతుంది. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ భూమి కదలికలు. ఈ మూమెంట్స్ మన డైలీ లైఫ్ని, ముఖ్యంగా మన టైంని, మన డే అండ్ నైట్ సైకిల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. భూభ్రమణం లేదా రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం. ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి జరుగుతుంది. అయితే ఒక రొటేషన్కి సరిగ్గా 24 గంటలు పట్టదు. యాక్చువల్గా అయితే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. మనం రౌండ్ ఫిగర్ చేసి 24 గంటలు అని చెప్పుకుంటాం. ఈ రొటేషన్ వల్లనే మనకు డే అండ్ నైట్ వస్తాయి. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యుడికి ఫేస్ చేస్తున్న వైపు పగలు, ఆపోజిట్ సైడ్ రాత్రి ఉంటుంది. అందుకే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని మనమనుకుంటాం. కానీ నిజానికి మన భూమే తిరుగుతోంది. ఇక్కడొక కీ పాయింట్ ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్న లాంగిట్యూడ్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు, టైమ్ జోన్స్ కూడా వాటిమీదే ఆధారపడి ఉంటాయి. భూమి ఒక రౌండ్ తిరగాలంటే 360 డిగ్రీలు. దీనికి 24 గంటలు పడుతుంది. సింపుల్ మ్యాథ్స్. అంటే గంటకి 15 డిగ్రీలు తిరుగుతుంది. అందుకే గ్లోబల్గా ప్రతి 15 డిగ్రీల లాంగిట్యూడ్కి 1 గంట టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడొక ఫన్ ఫ్యాక్ట్. ప్రపంచంలో ఏ దేశానికి ఎక్కువ టైమ్ జోన్స్ ఉన్నాయో తెలుసా? చాలామంది రష్యా అనుకుంటారు, కానీ అది కాదు. యాక్చువల్గా ఫ్రాన్స్కి. తన ఓవర్సీస్ టెరిటరీస్ అన్నీ కలుపుకుంటే ఫ్రాన్స్కి మొత్తం 13 టైమ్ జోన్స్ ఉన్నాయి. దాని తర్వాత రష్యాకి 11, అమెరికాకి 6 ఉన్నాయి. ఓకే, డైలీ రొటేషన్ మన గడియారాన్ని సెట్ చేస్తే ఇయర్లీ ఆర్బిట్ మన క్యాలెండర్ని సెట్ చేస్తుంది. అదేనండి, మనకు సీజన్స్ వచ్చేది దీనివల్లే. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఈ లాంగ్ జర్నీ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం.
భూమి సూర్యుడి చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరగడాన్నే రెవల్యూషన్ అంటారు. ఈ ఒక్క రౌండ్ పూర్తి చేయడానికి 365 రోజుల 6 గంటల 9 నిమిషాలు పడుతుంది. అందుకే ఆ ఎక్స్ట్రా 6 గంటల్ని కవర్ చెయ్యడానికి మనకు ప్రతి 4 ఏళ్లకొకసారి లీప్ ఇయర్ వస్తుంది. అయితే గుర్తుంచుకోండి, కేవలం ఈ రెవల్యూషన్ వల్లే కాదు, భూమి అక్షం వంగి ఉండటం వల్ల ఈ రెండూ కలిస్తేనే మనకు సీజన్స్ వస్తాయి. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇదొక మ్యాజిక్ నెంబర్. 23.5 డిగ్రీలు మన ప్లానెట్ మీద ఉన్న సీజన్స్, క్లైమేట్ అన్నిటినీ డిసైడ్ చేసేదే ఇదే. మన భూమి తన యాక్సిస్ మీద ఇంత యాంగిల్లో వంగి ఉంటుందన్నమాట. సో ఈ 23.5 డిగ్రీల టిల్ట్ వల్లే భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు కొన్నిసార్లు నార్థన్ హెమిస్ఫియర్ సూర్యుడి వైపు వంగి ఉంటుంది, ఇంకొన్నిసార్లు సదరన్ హెమిస్ఫియర్. చాలా సింపుల్. ఏ హెమిస్ఫియర్ అయితే సూర్యుడి వైపు వంగి ఉంటుందో అక్కడ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడతాయి. సో అక్కడ సమ్మర్. ఆపోజిట్ హెమిస్ఫియర్లో అప్పుడు వింటర్ ఉంటుందన్నమాట. ఈ టిల్ట్ ఎఫెక్ట్ని మనం సోల్స్టిసిస్లో చాలా క్లియర్గా చూడొచ్చు. జూన్ 21న నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్పై డైరెక్ట్గా పడతాయి. ఇక డిసెంబర్ 22కొస్తే సీన్ రివర్స్. నార్త్లో షార్టెస్ట్ డే, సౌత్లో లాంగెస్ట్ డే, ఎందుకంటే సన్ రేజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్పై డైరెక్ట్గా పడతాయి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటే సమ్మర్, దూరంగా ఉంటే వింటర్ వస్తుంది అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఇక్కడ చూడండి, జనవరి 3న పెరిహీలియన్, అప్పుడు భూమి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది, కానీ నార్దర్న్ హెమిస్ఫియర్లో అప్పుడు వింటర్. అలాగే జులై 4న అఫీలియన్, అప్పుడు భూమి చాలా దూరంగా ఉంటుంది, కానీ మనకప్పుడు సమ్మర్. సో దీని బట్టి ఏమర్థమైంది? సీజన్స్కి కారణం డిస్టెన్స్ కాదు, కేవలం ఆ 23.5 డిగ్రీల టిల్ట్ మాత్రమే. సరే, భూమి సూర్యుడి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన పక్కింటి చుట్టంలాంటి చంద్రుడి దగ్గరికి వెళ్దాం. చంద్రుడి వల్ల మన సముద్రాల్లో అలలు ఎలా వస్తాయో ఆ టైడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమికి సూర్యుడికి ఉన్నట్టే చంద్రుడికి భూమికి కూడా దగ్గర దూరాలుంటాయి. చంద్రుడు మనకు చాలా దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని పెరిజీ అంటారు. అప్పుడు ఆకాశంలో కొంచెం పెద్దగా కనిపిస్తాడు. అదే చాలా దూరంగా వెళ్ళినప్పుడు అపోజీ అంటారు. ఈ డిస్టెన్స్ సముద్రపు అలల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సముద్రంలో అలలు రావడానికి కారణం మూన్ అండ్ సన్ గ్రావిటీ. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. అప్పుడు రెండింటి గ్రావిటీ కలిసి సముద్రాన్ని బలంగా లాగుతుంది. అందుకే అలలు చాలా హైట్కి వెళ్తాయి. వీటినే స్ప్రింగ్ టైడ్స్ అంటారు. అదే సూర్యుడు, చంద్రుడు రైట్ యాంగిల్లో ఉన్నప్పుడు ఒకరు ఇటులాగితే ఇంకొకరు అటులాగుతారు. సో ఆ పుల్ క్యాన్సిల్ అయిపోయి అలలు చాలా చిన్నగా వస్తాయి. వీటినే నీప్ టైడ్స్ అంటారు. ఓకే, ఇప్పటివరకు మనం రొటేషన్, రెవల్యూషన్, టిల్ట్, మూన్ ఇలా వేర్వేరు విషయాలు చూశాం. కానీ ఇవన్నీ వేర్వేరు కాదు, అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కలిసి మన ప్లానెట్ని మనం బ్రతకడానికి వీలుగా ఎలా మారుస్తున్నాయో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. మళ్ళీ మన 23.5 డిగ్రీల టిల్ట్ దగ్గరకే వద్దాం. దానివల్లే మన ప్రపంచాన్ని 3 మేజర్ క్లైమేట్ జోన్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్, ట్రాపిక్స్ మధ్యలో ఉండే టారెడ్ జోన్. ఇక్కడ సూర్యరశ్మి డైరెక్ట్గా పడుతుంది, సో ఫుల్ హాట్గా ఉంటుంది. నెక్స్ట్, టెంపరేట్ జోన్. ఇక్కడ సన్ రేస్ కొంచెం యాంగిల్లో పడతాయి, అందుకే క్లైమేట్ మోడరేట్గా ఉంటుంది. ఫైనల్గా పోల్స్ దగ్గర ఉండే ఫ్రిజిడ్ జోన్. ఇక్కడ 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటాయి, అందుకే ఇవి ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఏరియాస్. సో చూశారు కదా, భూమి కదలికలన్నీ ఒక డెలికేట్ కాస్మిక్ బ్యాలెట్ లాంటివి. ప్రతిదీ పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. భూమి తిరగటం దగ్గర్నుంచి మనకు సీజన్స్ రావటం, సముద్రంలో అలలు రావటం వరకు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఒక సిస్టంలా పనిచేస్తున్నాయి. అయితే మనకు తెలిసినవివి, మరి మనకు ఇంకా తెలియని, మనం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ఇంకెన్ని సైకిల్స్ మన ప్రపంచాన్నిలా ప్రభావితం చేస్తున్నాయో కదా. ఆలోచించండి.